పూజ గదిలో ముఖ్యంగా ఉండాల్సిన ఉండకూడని వస్తువులు కలిగే అద్భుతాలు. అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని వాక్య పెట్టి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఎటువంటి వస్తువులను ఉంచుకోవాలి, వాటి వల్ల కలిగే సుఖశాంతులు, ఐశ్వర్య ప్రాప్తి. ప్రతి ఇంటికి పూజా మందిరం అనేది ఆయువు పట్టు వంటిది. పూజా మందిరంలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు భగవద్గీత. భగవద్గీతను పూజా మందిరంలో ఉంచడం వల్ల మాత్రమే చాలదు. ప్రతిరోజు గంధం బొట్టు పెట్టి నమస్కరించుకొని ఒక పేజీనైనా చదవాలి. రెండవ వస్తువు నెమలి ఈకలు. నెమలి ఈకలు ఇంట్లో ఉండటం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైనది నెమలి ఈకలు ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళు కృప మనకు లభిస్తుంది. మూడవది గోమాత విగ్రహం. ఆవు దూడ విగ్రహం పూజా మందిరంలో ఉండే సకల దేవతలు కృప ఉన్నట్లు గోపూజ వల్ల సకల శుభాలు కలుగుతాయి. నాలుగవది ఛత్రం. ఛత్రం పూజా మందిరంలో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఛత్రం దేవుని కోసం ప్రత్యేకంగా పూజ దుకాణాలలో అమ్ముతారు. అటువంటి దేవతార్చనకు పనికి వచ్చే చిన్న ఛత్రాన్ని పూజా మందిరంలో ఉంచాలి. ఐదవది చామరం. కుచ్చు ఉండే విసనకర్ర వంటిది. దేవాలయాల్లో ప్రతి పూజలో చామరంతో దేవతా విగ్రహాలకు ఉపచారం చేయటం వల్ల అంత సంతోషపడతారట. ఆరవది దక్షిణావర్త శంఖం. ఇది ఎలా ఉంటుందంటే, శంఖాన్ని పట్టుకొని తూర్పుకు నిల్చుకుంటే శంఖం యొక్క మొదలు దక్షిణం వైపుకు చూపిస్తుంటుంది. మనం ఊదటానికి ఉపయోగించే శంఖం వేరు, దక్షిణావర్తి శంఖం వేరు. శంఖాన్ని నేలపై పెట్టకూడదు. శంఖాలు సముద్రంలో పుట్టాయి. లక్ష్మీదేవికి సోదరులు. ఏడవది లక్ష్మీ గవ్వలు. 9 గవ్వలైన పూజా మందిరంలో ఉంచడం వల్ల ఇంటిందు అశాంతి ఉండదు. ఎనిమిదవది గోమతి చక్రాలు. ఇవి 9 ఉంటాయి. గోమతి చక్రాలు చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. 9వది పాదరసము, గంధము చెక్క ఒక చోట పెట్టడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది. 10వది 4 సామాన్లు, కాటుక, అద్దం, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కలిసి ఉంటాయి. లక్ష్మీదేవికి ఇవి చాలా ఇష్టమైనది. తర్వాతది పచ్చకర్పూరం, అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాతది కుబేరి కంచం ఉండాలి. కుబేరి కొంచాన్ని ఎప్పుడు బోర్లా వేయరాదు. తామర గింజలు పూజా మందిరంలో ఉంచి లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించిన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. తర్వాత ముత్యాల దండ. సముద్రంలో పుట్టిన ఏ వస్తువైనా లక్ష్మీదేవికి ప్రీతికరం. ఆ తర్వాత పూజా మందిరంలో ఉండాల్సినవి అక్షింతలు. పసుపు అక్షింతలు ఉంటే చాలా మంచివి. దేవుడికి ఉపయోగించే అక్షింతలు మనము వాడకూడదు. ఈ వస్తువులన్నీ పూజా మందిరంలో ఉండే అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు నిండుగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.